ఒక ఇల్లు అంటే కేవలం ఇటుకలు, సిమెంట్, ఇనుముతో నిర్మించిన 4 గోడలు మాత్రమే కాదు. అది మన జీవితానికి పునాది. మనం మొదటిసారి నవ్వడం నేర్చుకునేది అక్కడే. బాధలో ఓదార్పు పొందేది అక్కడే. విజయం సాధించినప్పుడు ఆనందాన్ని పంచుకునేది కూడా అక్కడే. ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగా ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఒంటరివి కావు అని చెప్పే మనుషులు ఉంటే అదే నిజమైన సంపద. చాలా మంది పెద్ద ఇల్లు ఉంటే ఆనందం వస్తుందని అనుకుంటారు. మరికొందరు డబ్బు ఎక్కువగా ఉంటే కుటుంబంలో సంతోషం ఉంటుందని భావిస్తారు. కానీ చరిత్రను చూస్తే కోట్లాది రూపాయలు ఉన్న ప్రశాంతత కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో చిన్న ఇంట్లో నివసిస్తూ నవ్వులతో జీవించిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంటే ఆనందం ఇంటి పరిమాణంలో లేదు, ఇంట్లో ఉండే మనుషుల మనసుల్లో ఉంది. ఒక కుటుంబం బలంగా ఉండాలంటే అక్కడ ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. ముఖ్యంగా నేను అనే భావన కంటే మనం అనే భావన ఎక్కువగా ఉండాలి. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది, సౌకర్యాలు పెరిగాయి, కానీ కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడుకునే సమయం తగ్గిపోయింది. అందుకే చిన్న చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. అయితే కొన్ని అలవాట్లను మన జీవితంలోకి తీసుకొస్తే ఏ ఇల్లైనా ఆనందాల నిలయంగా మారుతుంది. మరి ఆ 12 అద్భుతమైన రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు సిఆర్ఎం ఇన్ఫో ఛానల్. మొదటి రహస్యం, ఉదయాన్నే సానుకూల వాతావరణాన్ని సృష్టించండి. పెద్దలు ఒక మాట చెప్తారు, ఉదయం ఎలా మొదలైతే రోజు కూడా అలాగే సాగుతుంది. అందుకే ఉదయం లేవగానే మొదటి కొన్ని నిమిషాలు చాలా విలువైనవి. కళ్ళు తెరవగానే ఫోన్ తీసుకొని వార్తలు, సోషల్ మీడియా, నెగిటివ్ వీడియోలు చూడడం మానేయండి. ఎందుకంటే ఆ మొదటి 5 నిమిషాల్లో మీ మెదడు ఏ భావాన్ని స్వీకరిస్తే అదే భావంతో రోజంతా పనిచేస్తుంది. దానికి బదులుగా ఒక చిరునవ్వుతో లేవండి. దేవుడికి లేదా ప్రకృతికి కృతజ్ఞత చెప్పండి. ఈ రోజు కూడా మంచి రోజుగా మారాలి అని మనసులో అనుకోండి. ఇంట్లో కిటికీలు తెరవండి, తాజా గాలి, సూర్యకాంతి లోపలికి రానివ్వండి. వీలైతే చిన్న ప్రార్థన, శ్లోకం లేదా ప్రశాంతమైన సంగీతం వినిపించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక రెండవ రహస్యం, మాటల్లో ప్రేమ, ప్రవర్తనలో గౌరవం ఉండాలి. ఒక కుటుంబాన్ని నిర్మించేది డబ్బు కాదు, మాట. ఒక మంచి మాట అలిసిపోయిన మనిషికి కొత్త శక్తినిస్తుంది. ఒక కఠినమైన మాట మాత్రం జీవితాంతం మర్చిపోలేని గాయాన్ని చేస్తుంది. అందుకే కోపంగా ఉన్నప్పుడు వెంటనే స్పందించకండి. కొద్దిసేపు ఆలోచించండి, తర్వాత ప్రశాంతంగా మాట్లాడండి. పిల్లల ముందు భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అరవకండి. ఎందుకంటే పిల్లలు మనం చెప్పేది కంటే మనం చేసేది ఎక్కువగా నేర్చుకుంటారు. మీ ఇంట్లో గౌరవప్రదమైన భాష ఉంటే మీ పిల్లలు బయట ప్రపంచంలో కూడా అందరితో గౌరవంగా ప్రవర్తిస్తారు. మూడవ రహస్యం, ఇంటిని శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచండి. మన చుట్టూ ఉండే వాతావరణం మన మనసుపై నేరుగా ప్రభావం చూపుతుంది. అస్తవ్యస్తంగా ఉన్న గది మనసులో కూడా గందరగోళాన్ని పెంచుతుంది. అందుకే ప్రతిరోజు కొద్దిసేపు ఇంటిని శుభ్రం చేయడానికి కేటాయించండి. ఉపయోగించిన వస్తువును తిరిగి అదే స్థానంలో పెట్టడం అలవాటు చేసుకోండి. ఇంట్లో చిన్న మొక్కలు పెంచండి, సహజమైన వెలుతురు వచ్చేలా చూడండి. ఇవి చిన్న విషయాల్లా కనిపించిన ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇక 4వ రహస్యం, కుటుంబ బాధ్యతలను అందరూ పంచుకోవాలి. చాలా ఇళ్లల్లో ఒకే వ్యక్తి అన్ని పనులు చేస్తుంటారు. దీనివల్ల అలసట మాత్రమే కాదు, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇల్లు అంటే అందరిది కాబట్టి బాధ్యత కూడా అందరిదే. భర్త చిన్న సహాయం చేయొచ్చు, పిల్లలు తమ పుస్తకాలు, బొమ్మలు సర్దుకోవచ్చు, వారానికి ఒకరోజు అందరూ కలిసి ఇల్లు శుభ్రం చేయొచ్చు. ఇలాంటి చిన్న పనులు కుటుంబ సభ్యుల మధ్య సహకారాన్ని పెంచుతాయి. అంతేకాదు ఈ ఇల్లు నాది అనే అనుబంధాన్ని కూడా పెంచుతాయి. ఒక చిన్న అభ్యర్థన, మీరు ఇలాంటి విలువైన వీడియోలను ఇష్టపడుతున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మా టీంకి మరిన్ని మంచి వీడియోలు తయారు చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 5వ రహస్యం, చిన్న విజయాలను కూడా కలిసి ఆనందించండి. జీవితంలో ఆనందం పెద్ద విజయాల్లో మాత్రమే ఉండదు. పిల్లవాడు పరీక్షలో మంచి మార్కులు తెచ్చినా, భార్య కొత్త వంట రుచిగా చేసిన, భర్త పనిలో చిన్న ప్రశంస పొందిన ఆ సందర్భాన్ని కలిసి సెలబ్రేట్ చేయండి. చాలా బాగా చేశావు అనే ఒక్క మాట మనిషిలో అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రశంసించడానికి డబ్బు అవసరం లేదు. ఇక 6వ రహస్యం, డిజిటల్ డీటాక్స్ ను కుటుంబ నియమంగా మార్చండి. ఈ రోజుల్లో ఒకే ఇంట్లో నలుగురు ఉన్నా నలుగురు 4 ప్రపంచాల్లో జీవిస్తున్నారు. కారణం ఒక్కటే, మొబైల్ ఫోన్. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు, గేమ్స్, వెబ్ సిరీస్లలో మునిగిపోవడం వల్ల మనం మన ఇంట్లో ఉన్న మనుషులకే దూరం అవుతున్నాం. ఒకసారి ఆలోచించండి, చివరిసారి మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని గంట సేపు మనస్ఫూర్తిగా ఎప్పుడు మాట్లాడారు? అందుకే ప్రతిరోజు కనీసం 1 గంటను నో మొబైల్ టైమ్గా ప్రకటించండి.
ఆ సమయంలో అందరూ కలిసి భోజనం చేయండి. రోజు ఎలా గడిచిందో ఒకరినొకరు అడగండి. పిల్లల మాటలు వినండి. పెద్దల అనుభవాలు వినండి. కలిసి నవ్వుకోండి. గుర్తుంచుకోండి, కుటుంబాన్ని దగ్గర చేసేది వైఫై కాదు, మాట్లాడుకునే సమయం. 7వ రహస్యం, కలిసి భోజనం చేసే అలవాటు. మన పెద్దలు ఎందుకు అందరూ కలిసి భోజనం చేసేవారో తెలుసా? ఎందుకంటే భోజనం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడం కోసం కాదు, కుటుంబ బంధాలను బలపరచడానికి కూడా. రోజులో కనీసం ఒక్క పూట అయినా అందరూ కలిసి కూర్చొని భోజనం చేయండి. ఆ సమయంలో టీవీ ఆఫ్ చేయండి, మొబైల్ పక్కన పెట్టండి. ఈ రోజు నీకు ఏం జరిగింది అని అడగండి. ఈ చిన్న ప్రశ్నే పెద్ద సంభాషణలకు ప్రారంభమవుతుంది. పిల్లలు తమ సమస్యలు చెప్పడానికి ధైర్యం చేస్తారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు తగ్గుతాయి. కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. ఇక 8వ రహస్యం, క్షమించే గుణాన్ని పెంచుకోండి. ఈ ప్రపంచంలో తప్పులు చేయని మనిషి ఎవ్వరూ లేరు. కానీ చాలా కుటుంబాల్లో జరిగే పెద్ద తప్పు ఏమిటంటే చిన్న పొరపాట్లను జీవితాంతం గుర్తు చేస్తూ ఉండడం. ఒకసారి జరిగిన తప్పును పదే పదే చెప్పడం వల్ల సమస్య పరిష్కారం కాదు, బాధ మాత్రమే పెరుగుతుంది. క్షమించడం అంటే మర్చిపోవడం కాదు, మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా ప్రేమతో చెప్పడం. క్షమించే గుణం ఉన్న ఇంట్లో కోపం ఎక్కువసేపు ఉండదు, ప్రేమే చివరికి గెలుస్తుంది. 9వ రహస్యం, కుటుంబ సంప్రదాయాలను సృష్టించండి. ప్రతి కుటుంబానికి కొన్ని ప్రత్యేకమైన జ్ఞాపకాలు ఉండాలి. ప్రతి ఆదివారం కలిసి టిఫిన్ చేయడం, నెలకి ఒకసారి కుటుంబంగా బయటకు వెళ్ళడం, ప్రతి పుట్టినరోజును అందరూ కలిసి జరుపుకోవడం, పండగ రోజున కుటుంబ ఫోటో తీసుకోవడం. ఇలాంటి చిన్న చిన్న సాంప్రదాయాలే జీవితాంతం గుర్తుండే జ్ఞాపకాలుగా మారతాయి. పిల్లలు పెద్దయ్యాక గుర్తు చేసుకునేది ఖరీదైన బహుమతులు కాదు, తల్లిదండ్రులతో గడిపిన అందమైన క్షణాలు. ఇక 10వ రహస్యం చూస్తే, ఆర్థిక విషయాల్లో నిజాయితీ ఉండాలి. చాలా కుటుంబాల్లో గొడవలకు ప్రధాన కారణం డబ్బు. కాబట్టి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, పొదుపు ఎంత అనే విషయాలను భార్యాభర్తలు ఒకరితో ఒకరు దాచుకోకుండా మాట్లాడుకోవాలి. అనవసర ఖర్చులను తగ్గించండి. అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయండి. పిల్లలకు కూడా పొదుపు విలువను నేర్పండి. డబ్బు జీవితంలో అన్నీ కాకపోయినా డబ్బు గురించి స్పష్టత మాత్రం కుటుంబ ప్రశాంతతకు చాలా అవసరం. 11వ రహస్యం, ప్రతిరోజు కృతజ్ఞత చెప్పండి. మనకు ఉన్న వాటిని మర్చిపోయి లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తే ఎప్పటికీ ఆనందంగా ఉండలేం. రోజు చివర్లో ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు నాకు ఏం మంచి జరిగింది, ఎవరు నాకు సహాయం చేశారు, వారికి ధన్యవాదాలు చెప్పానా? భార్యకు, భర్తకు, పిల్లలకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు అని చెప్పడం అలవాటు చేసుకోండి. ఈ 2 పదాలు చాలా చిన్నవి, కానీ కుటుంబ బంధాలను చాలా బలంగా మార్చగల శక్తి వాటికి ఉంది. 12వ రహస్యం, ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించండి. చాలా మంది అందరి గురించి ఆలోచిస్తూ తమ గురించి మర్చిపోతారు. ప్రత్యేకంగా ఇంటి బాధ్యతలు చూసుకునే మహిళలు ఉదయం నుంచి రాత్రి వరకు అందరి కోసం శ్రమిస్తూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, దీపం వెలగాలంటే అందులో నూనె ఉండాలి. అలాగే కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలంటే ముందుగా మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా కూడా ఉండాలి. ప్రతిరోజు కొంత సమయం మీకోసం కేటాయించండి. వ్యాయామం చేయండి, ధ్యానం చేయండి, పుస్తకాలు చదవండి, లేదా మీకు ఇష్టమైన పని చేయండి. మీ ముఖంలో చిరునవ్వు ఉంటే ఆ ఆనందం మొత్తం ఇంటికి పాగుతుంది. చివరిగా ఒక గొప్ప జీవన సత్యం, ఆనందమైన కుటుంబం అంటే అక్కడ ఎప్పుడూ సమస్యలు రావని కాదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను నీతోనే ఉన్నాను అని చెప్పే మనుషులు ఉండటమే నిజమైన కుటుంబం. ప్రేమ ఉన్న చోట చిన్న ఇల్లు కూడా రాజభవనంలా అనిపిస్తుంది. అహంకారం ఉన్న చోట పెద్ద భవనం కూడా జైలులా అనిపిస్తుంది. అందుకే ప్రతిరోజు ఒక మంచి మాట మాట్లాడండి, ఒక చిన్న చిరునవ్వు పంచండి, ఒక చిన్న సహాయం చేయండి, ఒక తప్పును క్షమించండి, ఒక మంచి జ్ఞాపకాన్ని సృష్టించండి. చూస్తుండగానే మీ ఇల్లు ఆనందం, ప్రేమ, ప్రశాంతతో నిండిన స్వర్గంలా మారుతుంది. ఈ రోజు చెప్పుకున్న ఈ 12 రహస్యాల్లో మీరు ఇప్పటికే ఎన్ని పాటిస్తున్నారు? ఇంకా ఈ రోజు నుంచే ఏ కొత్త అలవాటు ప్రారంభించబోతున్నారు? కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే విలువైన వీడియోల కోసం సిఆర్ఎం ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు మీ కుటుంబం ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రేమతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.